హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే రామరాజు ఇక ప్రమాదంలో ఉన్న ధీరజ్ను కాపాడి ధీరజ్కు ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రేమ అని తెలుసుకొని ప్రేమ చంప పగలగొట్టి మరిక ఏం చేయబోతున్నాడు రామరాజు అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సంక్రాంతి ఉత్సవంలో ఇక వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా ఆ రథాన్ని పట్టుకొని ఇక వెళ్తూ ఉంటారు కదా. ఇక అప్పుడే ప్రమాదంలో ఉన్న ధీరజ్ అయితే నాన్న అని అరుస్తాడు. అది విన్న రామరాజు అయితే ఈ పోటీలో మనం గెలవకపోయినా సరే ఇక నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడు నాన్న అని అరిచాడు. వెంటనే ఇక నేను వెళ్ళాలి అని ఇక తన రెండో కొడుకుతో చెప్పి పదరా అని ఇక అక్కడనే ఇక ఆ ఉత్సవాలను ఆపేసి ఇక ధీరజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ రామరాజు వెళ్తాడు. ఇక వెళ్ళేసరికి ఇక ధీరజ్ చాలా ప్రమాదంలో ఉంటాడు. ఇక వాళ్ళు కత్తితో ఇక ధీరజ్ని కడుపులో గట్టిగా పొడి చేస్తారు. ఇక ధీరజ్కి అయితే చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ని రామరాజు ఇలా అంటూ ఉంటాడు, నేను వచ్చానురా, నీకేం పర్లేదు, ఎలాగైనా నిన్ను కాపాడుకుంటానురా అని ఇక రామరాజు అయితే ఇక ధీరజ్కు దెబ్బ తగిలిన చోట ఇక కట్టు కట్టి వెంటనే ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఇక చాలా ఏడుస్తూ రామరాజు అయితే ధీరజ్ను ఇలా ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. ఇక ధీరజ్ ఫ్యామిలీ వాళ్ళు వేదావతి అందరూ కూడా ధీరజ్ పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అసలు ధీరజ్కి ఇలా కావడానికి కారణం ఇక ఈ ప్రేమను పెళ్లి చేసుకోవడమే. ఆ ఫ్యామిలీ వాళ్ళే ధీరజ్ను ఇలా చేశారు అని ఇక రామరాజు అయితే చాలా కోపంగా, ఎప్పుడూ లేనంత కోపంగా ఈ రోజైతే ఇక సేనాపతి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఇక నువ్వు నా కొడుకుని చంపాలని చూస్తావా, నీకు ఎంత ధైర్యం రా, ఇక నేనుండగా నా కొడుకుకి ఏమీ కాదు, నేనున్నాను ఎలాగైనా నా కొడుకును కాపాడుకోవడానికి అనిక చాలా పెద్ద కత్తి పట్టుకొని రామరాజు కూడా ఈరోజు చాలా కోపంతో రగిలిపోతూ సేనాపతి ఇంటికి వస్తాడు. ఇక అది చూసిన ఇక సేనాపతి భద్రావతి అందరూ కూడా, ఏంట్రా మా ఇంటి మీదకే గొడవకొస్తావా, అసలు నీ కొడుకుని చంపాలని చూసింది మేమే అని గ్యారంటీ ఏంటి అనిక భద్రావతి అంటూ ఉండగా, నా కొడుకుని చంపాలన్నంత కోపం ఎవరికీ లేదు, మీ కుటుంబానికి తప్ప. ఇక మీ అమ్మాయిని తీసుకొచ్చాడనే కోపంతోనే మీరు నా కొడుకుని చంపాలని చూశారు అనిక అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక సేనాపతి అయితే, లేదు, మేము మీ కుటుంబంలో ధీరజ్ను చంపాలని అస్సలు అనుకోలేదు, మేము చెయ్యలేదు అని సేనాపతి అయితే అంటూ ఉంటాడు. ఇక భద్రావతికి అయితే అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలా జరిగిందని విశ్వకైతే కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇది ఖచ్చితంగా ఆ విశ్వగాని పని అయి ఉంటుంది, అందుకే రామరాజు ఇంత కోపంగా మన ఇంటికి వచ్చాడు అని ఇక భద్రావతి అయితే ఏమీ అనకుండా ఇక సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే ఇక రామరాజు అయితే ఇక వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, నా కొడుకు ఏమైనా జరిగితే మిమ్మల్ని ఒక్కరిని కూడా ఉండనివ్వను, అందరినీ కలిపి చంపేస్తాను అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటాడు రామరాజు అయితే ఈరోజు సేనాపతి ఇంటికి వచ్చి. ఇక ధీరజ్కి అలా జరిగిందని కుటుంబంలో అందరూ బాధపడుతూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే రామరాజు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, మామయ్య, ఇదంతా నా వల్లే, బావ నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇక మా వాళ్ళు కోపంతో బావని ఇలా చేశారు, నన్ను క్షమించు మామయ్య అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే రామరాజు దగ్గరికి వచ్చి. అప్పుడే ఇక రామరాజు అయితే, అదేంటి, ఇక నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మీ ఇద్దరిది తప్పు, నీ ఒక్కదాందే తప్పెలా అవుతుందమ్మా అని రామరాజు అయితే అంటూ ఉంటాడు ప్రేమతో. అప్పుడే ఇక ప్రేమ అయితే జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది రామరాజుతో. నేను బావ అసలు ప్రేమించుకోలేదు, కొన్ని పరిస్థితుల వల్ల బావ నా మెడలో తాళి కట్టాడు మామయ్య, ఇక నేను ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయాను, ఇక నన్ను తను అమ్మేయాలని చూశాడు, కానీ చివరి క్షణంలో అత్తయ్య బావ వచ్చి ఇక నా ప్రాణాలను కాపాడి మా కుటుంబ పరువు కాపాడడానికి నా మెడలో ఇక అత్తయ్య బావతో తాళి కట్టించింది మామయ్య అని ఇక ఈ రోజైతే ప్రమాదంలో ఉన్న ధీరజ్ను చూసి తట్టుకోలేక ప్రేమ అయితే రామరాజుకు నిజం చెప్తుంది. అది విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వేదావతి, ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా అని ఇక అంటూ ఉండగా, అవునండి అని ఇక వేదావతి కూడా అంటూ ఉంటుంది రామరాజుతో. ఇక తన కొడుకుకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించడం వల్ల ఇక నా కొడుకు ఇలా చేశాడని మీ వాళ్ళు కోపంతో ఇలా చేశాడు, మరి ఎందుకు మీ వాళ్లకు నిజం చెప్పకుండా ఇలా దాచి మా అందరినీ ఇంతలా బాధ పెడుతున్నావు అని ఇక కోపంగా రామరాజు అయితే ప్రేమతో అంటూ ఉంటాడు.
ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే నిజం చెప్తే మా వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు అంకుల్, అందుకే ఇక తప్పు బావ మీద వేసుకొని ఇక నేను నిజం చెప్పడానికి భయపడుతున్నాను అని ఇక ప్రేమ అయితే అంటూ ఉండగా రామరాజు అయితే కోపంగా ప్రేమ చెంప పగలగొడతాడు. నువ్వు నిజం చెప్పకపోవడం వల్ల ఈ 2 కుటుంబాల మధ్య ఎంత కోపం ఉందో చూశావు కదా, చివరికి చంపే అంత కోపం. ఇక నా కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, ఇక ఇప్పుడు ఎవరు కాపాడతారు నా కొడుకుని? నా కొడుకు ఏమైనా జరిగితే ఇక నీ వల్ల నా కొడుకును ఇలా చూడాల్సి వచ్చింది అని ఇక చాలా కోపంగా రామరాజు అయితే ప్రేమను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే నన్ను క్షమించు మామయ్య, ఇక ఇప్పుడే వెళ్ళి మా వాళ్లకు నిజం చెప్తాను, ఇక నిజం చెప్పి ఎలాగైనా ఇక ధీరజ్ని నేను కాపాడుకుంటాను మామయ్య అని ఇక క్షమించమని రామరాజుని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ఇక రామరాజు అయితే వేదావతిని కూడా తిడుతూ ఉంటాడు. ఏంటి వేదావతి, నా ముందు కూడా నువ్వు ఈ నిజాన్ని దాయడం ఎందుకు? ఇక నువ్వు నిజం దాయడం వల్ల నేను చిన్నోనిపై ఎంత కోపాన్ని పెంచుకున్నానో నీకు తెలియదా? అలాంటి ధీరజ్ని ఇలా అపార్థం చేసుకొని నేను వారిని చాలా బాధ పెట్టాను, నువ్వు అబద్ధం చెప్పడం వల్లనే ఇదంతా జరిగింది అని ఇక వేదావతిని కూడా తిడుతూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక వేదావతి కూడా నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరనే నీకు నిజం చెప్పలేదండి, నిజం చెప్తే మీరు ఖచ్చితంగా చిన్నోన్ని ప్రేమ మెడలో తాళి కట్టనివ్వరు, ఇక ఇలా కట్టినని తెలిస్తే మీరు చిన్నోన్ని నన్ను ఇద్దరిని తిడతారనే చెప్పలేదండి అని ఇక వేదావతి అయితే అంటూ ఉంటుంది. ఇక ఈ విధంగానైతే వేదావతి ప్రేమ ఈరోజు ఇక ధీరజ్ పరిస్థితి చూసి రామరాజుకైతే ఇక అసలు నిజాన్ని చెప్పేస్తారు, ప్రేమ ధీరజ్ల పెళ్ళి ఎలా జరిగిందనేది. ఇక రామరాజు కూడా ఇప్పుడు ధీరజ్ను ఎలాగైనా బ్రతికించుకొని అసలు నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదు, నీ కూతురు వల్లనే ఇలా జరిగింది అని ఇక కుటుంబం వాళ్ళకి బుద్ధి చెప్పాలి, నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదని వాళ్ళకు నిరూపించాలి అని ఇక చాలా ఆతృతగా చూస్తూ ఉంటాడు రామరాజు అయితే. ఇక డాక్టర్లు అయితే చాలా క్రిటికల్గా ఉంది ధీరజ్కి అని చెప్తూ ఉంటారు. ఎలాగైనా ధీరజ్ని బ్రతికించండి అని ఇక తన కుటుంబ సభ్యులు మొత్తం వేదావతి రామరాజు అయితే డాక్టర్లను బ్రతిమాలుతూ ఉంటారు. చూద్దాం మరి ఇక ధీరజ్ ప్రమాదం నుండి బయటపడి ఇక రామరాజు తన కొడుకు ఏ తప్పు చేయలేదని, తన కూతురు వల్లనే ఇదంతా జరిగిందని, తన కూతురు చేసిన తప్పు ఏంటో తనకు నిరూపించి తన పెంపకం ఎలా ఉందో ఆ సేనాపతి భద్రావతికి చెప్పి వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి, నా ధీరజ్ని తీసుకెళ్ళాలి అని ఇక చాలా ఆతృతగా రామరాజు అయితే ధీరజ్ కోలుకోవడాన్ని చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా తెలుసుకున్న ప్రేమ అయితే తన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇక ఇలా అన్నయ్య కావాలని ధీరజ్ బావని ఇలా కొట్టించి చంపించేయాలనుకున్నాడు అని ఇక తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ప్రేమ అయితే వాళ్ళకు కూడా అసలు నిజం చెప్పి ఎక్కడికి వెళ్ళాడు ఈ విశ్వక్ అని ఇక విశ్వక్ను వెతికి ఇక రామరాజు దగ్గరికి తీసుకొస్తుంది ప్రేమ అయితే. ఇక విశ్వక్ చేసిన తప్పుకైతే విశ్వక్ కూడా రామరాజు దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి మామయ్య, తప్పంతా మా ప్రేమది, కానీ ఇక నేను కావాలనే ఇక బావ ఇలా చేశాడేమో అని బావను అపార్థం చేసుకొని చంపించాలని చూశాను అని ఇక క్షమాపణ అడుగుతూ ఉంటాడు. ఇక విశ్వక్ కూడా రామరాజు దగ్గరికి వచ్చి ఇక చివరికైతే తన కొడుకు చేసిన త్యాగాన్ని గుర్తించి ఇక నేను ఏ తప్పు చెయ్యలేదు, ఇక నా కొడుకు కూడా నాలాగే ఏ తప్పు చెయ్యలేదని ఆ కుటుంబం ముందు చాటి చెప్పి ఇక తప్పంతా వాళ్ళదని నిరూపించబోతున్నాడు రామరాజు అయితే ఈరోజు. చూద్దాం మరి ఇక ఎలా ధీరజ్ బయటపడి ఇక వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పబోతున్నారు తండ్రి కొడుకులు అనేది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.